హాయ్. హలో. అందరికీ నమస్కారం. ఈ సెషన్‌లో మనం లేజీ లోడింగ్ ఇన్ యూనిటీ ఫ్రేమ్‌వర్క్ కోడ్ చూద్దాం. Lazy loading is a process where Unity Framework 4 loads the related entities on demand. ఆన్ డిమాండ్ అంట. దట్ మీన్స్ ఏంటంటే, మనం ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు మనం ఆ రిలేటెడ్ ఎంటిటీస్‌ని మనం లోడ్ చేసుకుంటాం. That means the related entities or child entities are loaded only when it is being accessed for the first time. ఎప్పుడైతే ఆహ్, ఎప్పుడు ఈ చైల్డ్ ఎంటిటీస్ అనేది లోడ్ అవుతాయంటే, ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే వాటిని కాల్ చేస్తామో, లేదంటే వాటిని యాక్సెస్ చేసుకుంటామో, అప్పుడు మాత్రమే ఆ రిలేటెడ్ ఎంటిటీస్ డేటా అనేది డేటాబేస్ నుంచి లోడ్ అవుతుంది. ఇన్ సింపుల్ వర్డ్స్, వీ కెన్ సే దట్ లేజీ లోడింగ్ డిలేస్ ది లోడింగ్ ఆఫ్ రిలేటెడ్ ఎంటిటీస్ అంటిల్ యూ స్పెసిఫికల్లీ రిక్వెస్ట్ ఇట్. సో, స్పెషల్‌గా మనం ఎప్పుడైతే ఆ రిలేటెడ్ ఎంటిటీస్‌ని మనం కాల్ చేస్తామో, అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ లోడింగ్ అనేది జరుగుతుంది. రైట్? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వి ఎగ్జిక్యూట్ ది బిలో. ఇది స్టూడెంట్. రైట్? స్టూడెంట్ ఏంటి, లైక్ డీబీ కాంటాక్ట్స్ నుంచి స్టూడెంట్ నేను ఎప్పుడైతే ఇక్కడ కాల్ చేస్తానో, అప్పుడు జస్ట్ నేను స్టూడెంట్ డీటెయిల్స్ మాత్రం నేను కాల్ చేస్తున్నాను. అలాంటి కేస్‌లో ఇట్ విల్ నాట్ లోడ్ ది రిలేటెడ్ ఎంటిటీస్ లైక్ స్టూడెంట్ అడ్రస్, స్టాండర్డ్ ఆర్ కోర్స్ టేబుల్ డేటా. ఈ డేటా అనేది నాకు రాదు ఈ స్టూడెంట్‌లోకి, ఆబ్జెక్ట్‌లోకి. క్లియర్? సో, ఈ లేజీ లోడింగ్ అనేది మనం ఎన్ని విధాలుగా ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. యాక్చువల్‌గా మనం 2 వేస్‌లో చేయొచ్చు. ఫస్ట్ వన్ లేజీ లోడింగ్ విత్ ప్రాక్సీస్. సెకండ్ వన్ లేజీ లోడింగ్ వితౌట్ ప్రాక్సీస్. రైట్. మనకి యూనిటీ ఫ్రేమ్‌వర్క్ కోడ్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనం ప్రాక్సీస్ యూజ్ చేసి చేయొచ్చు. లేదంటే వితౌట్ ప్రాక్సీ కూడా చేయొచ్చు. అండ్ ఈ 2 వేస్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి lazy loading with proxies. To enable lazy loading using proxies in Unity Framework 4, the first step is to install a proxy package provided by Microsoft. Microsoft will provide చేసిన proxy package. Microsoft.Unity Framework.proxies అనే ప్యాకేజ్ ని ఫస్ట్ మనం దానిలో ఇన్స్టాల్ చేసుకోవాలి. రైట్? ఫస్ట్ స్టెప్ ఇన్స్టాల్ ప్రాక్సీస్ ప్యాకేజ్. నెక్స్ట్ వన్ ఎనేబుల్ లేజీ లోడింగ్ యూజ్ లేజీ లోడింగ్ ప్రాక్సీస్. తర్వాత మేక్ ది నావిగేషనల్ ప్రాపర్టీస్ యాజ్ వర్చువల్. ఈ 3 మెథడ్స్ మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ ముందు ఇన్స్టాల్ చేసుకుందాం. బ్లూబిట్ ప్యాకేజ్కి వెళ్ళి మైక్రోసాఫ్ట్ డాట్ యూనిటీ ఫ్రేమ్వర్క్ 4 డాట్ ప్రాక్సీస్. రైట్? వెర్షన్ 8 ఉంది, మనం వాడుతుంది 6. 6 ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మనం ఏం చేయాలి? ఎనేబుల్ లేజీ లోడింగ్ యూజ్ లేజీ లోడింగ్ ప్రాక్సీస్. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం ఆప్షన్స్ బిల్డర్ డాట్ యూజ్ లేజీ లోడింగ్ ప్రాక్సీస్. రైట్? లేజీ లోడింగ్ ప్రాసెస్‌ని మనం ఎనేబుల్ చేసుకున్నాం. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నావిగేషన్ ప్రాపర్టీస్. సపోజ్ ఇక్కడ స్టూడెంట్ అనేది ఫస్ట్ మనం ప్రైమరీ ఎంటిటీ కింద తీసుకున్నాం అనుకుంటే, ప్రిన్సిపల్ ఎంటిటీ కింద తీసుకుంటే, దీనిలోనే కదా స్టాండర్డ్, స్టూడెంట్ అడ్రస్ అండ్ కోర్స్ అనేవి మనకు రిలేటెడ్ ఎంటిటీస్. అప్పుడు ఏంటంటే దీన్నే మనం ప్రైమరీ లైక్ ప్రిన్సిపల్ ఎంటిటీ కింద తీసుకుందాం. ఇక్కడ వర్క్ చేద్దాం. దీనిలో వీటి టైప్స్ కామన్‌గా వర్చువల్ అవుతాయి. మనం చేంజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. రైట్?
క్రియేట్ చేద్దాం. డైరెక్ట్గా ప్రోగ్రామ్ వెళ్ళాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ ఆబ్జెక్ట్ db context dot students dot first or default స్టూడెంట్ ఐడి ఈక్వల్స్ టు 1. సో స్టూడెంట్ ఐడి 1 దగ్గర మనకి డీటెయిల్స్ అనేది కావాలి, రైట్? ఇది స్మాల్ ఎస్ తీసుకుందాం, జస్ట్ ఆబ్జెక్ట్ console dot write line student dot first name. స్టూడెంట్ డీటెయిల్స్ మనం గెట్ చేసాం. అండ్ అలానే ది సేమ్ వే స్టూడెంట్ అడ్రస్ చూద్దాం. స్టూడెంట్ అడ్రస్ సో db context dot స్టూడెంట్ అడ్రస్. సో దాని నుంచి డీటెయిల్స్ గెట్ చేస్తాం. స్టూడెంట్ నుంచి db context కాదు, ఓకే? అడ్రస్ లైన్ 1. సో ఇక్కడ అగైన్ ఈ ఆబ్జెక్ట్ డాట్ అడ్రస్ 1. Slide 2. And in the same way, standard కూడా చూద్దాం. Standard equals to సేమ్ స్టూడెంట్ నుంచి తీసుకుంటాం. స్టూడెంట్ ఆబ్జెక్ట్ డాట్ స్టూడెంట్. again console dot write line standard name sorry that standard name. ఒకసారి రన్ చేద్దాం చూడండి.
రైట్. ఇక్కడ మనం ఫ్రెష్‌గా డేటాబేస్ క్రియేట్ చేసాం. బట్ వచ్చేసి దానిలో డేటా అనేది ఇవ్వలేదు కదా! సో, క్వెరీస్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. ఐ మీన్ ఇన్సర్ట్ ఇవ్వాలి. సో, ఒకసారి చూద్దాం. నౌ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. సో, ఇక్కడ చూడండి. స్టూడెంట్ డీటెయిల్స్ వచ్చినాయి ఇక్కడ. అంటే సెపరేట్ క్వెరీ లాగా ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇలానే ఇక్కడ స్టూడెంట్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ అంటే దానికి సెపరేట్ క్వెరీ లాగా ఎగ్జిక్యూట్ అయింది. దట్ మీన్స్ ఇక్కడ చూడండి మనకి సెపరేట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే 3 సెలెక్ట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అంటే 3 టైమ్స్ వచ్చేసి మనకి డేటాబేస్‌లో కమ్యూనికేట్ అయింది. క్లియర్? సో, ఇదొచ్చేసి ప్రాక్సీస్ యూజ్ చేసి మనం ఇలా చేస్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి వితౌట్ యూజింగ్ ప్రాక్సీస్. సో, లేజీ లోడింగ్ వితౌట్ యూజింగ్ ప్రాక్సీస్. సో, ఇది కొంచెం డిఫికల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేయాలంటే దీనిలో లైక్ మనకి ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ డాట్ అబ్స్ట్రాక్షన్ అనే ప్యాకేజ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. రైట్? అబ్స్ట్రాక్షన్. సో, ఫస్ట్ ఇన్‌స్టాల్ చేద్దాం. అబ్స్ట్రాక్షన్. ఇన్‌స్టాలేషన్ అయితే అయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ డైరెక్టరీ ఫర్ మైక్రోసాఫ్ట్ లైక్ ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే ఫ్రేమ్‌వర్క్ అనేది మనం దీంట్లో యాడ్ చేయాలి. రైట్. దీనిలో మనం ఎక్కడైతే స్టూడెంట్ అనేది ఎంటిటీ క్లాస్ ఎక్కడైతే ఉందో స్టూడెంట్ క్లాస్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వచ్చేసి ఏం చేయాలంటే యూజింగ్ మైక్రోసాఫ్ట్ డాట్ ఎంటిటీ ఫ్రేమ్‌వర్క్ కోర్ డాట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏ ప్రైవేట్ ఫీల్డ్ ఫర్ ది ఐలేజీ లోడర్ ఇన్స్టాన్స్. ఒక ప్రైవేట్ ఫీల్డ్ ఐలేజీ లోడర్ అని చెప్పేసి మనం ఒకటి ప్రొవైడ్ చేయాలి. రైట్? సో, ప్రైవేట్ రీడ్ ఓన్లీ ఐలేజీ లోడర్. సో, లేజీ లోడర్. రైట్. నెక్స్ట్ వన్ an empty constructor and one parameterized constructor that takes an ilazy loader as a parameter to initialize the ilazy loader instance. సో, ఇక్కడ వచ్చేసి మనం ఒక కన్స్ట్రక్టర్ కావాలి. ఇట్స్ ఏ ఎంప్టీ కన్స్ట్రక్టర్. రైట్? అలాగే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కూడా కావాలి. సో, ఎందుకంటే ఇది ఐలేజీ లోడర్ అనేది ఆబ్జెక్ట్. ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో లైక్ ఇక్కడ మనం ఇచ్చిన ఈ ప్రైవేట్ కన్స్ట్రక్ట్ లైక్ ప్రైవేట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి ఇనిషియలైజేషన్‌కి యూజ్ చేస్తాం. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఏ ప్రైవేట్ ఫీల్డ్ ఫర్ ది నావిగేషన్ ప్రాపర్టీ. నావిగేషన్ ప్రాపర్టీస్ మనకి ఇక్కడ ఏమైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మనం ఇక్కడ ప్రైవేట్ ఫీల్డ్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీస్ ఏమున్నాయో చూడండి. స్టాండర్డ్ ఉంది. సో, ప్రైవేట్ స్టాండర్డ్ స్టాండర్డ్ ప్రాపర్టీ. రైట్? ఇట్స్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ. అండ్ ఇన్ ద సేమ్ వే స్టూడెంట్ అడ్రస్ కూడా. సో, ప్రైవేట్ స్టూడెంట్ అడ్రస్ స్టూడెంట్ అడ్రస్ అండ్ ద సేమ్ వే కోర్స్‌కి కూడా ఇవ్వాలి. బట్ ఇక్కడ సపోజ్ ప్రైవేట్ అనుకోండి. ప్రైవేట్ ఇక్కడొచ్చేసి ఇది కలెక్షన్ కదా! ప్రైవేట్ అనేది మనకి.
రైట్. సో I collection course అని తీసుకున్నాం. లిస్ట్ న్యూ లిస్ట్ ఆఫ్ కోర్స్. రైట్. సో ప్రైవేట్ వేరియబుల్స్ మనం అండర్స్కోర్ తీసుకుందాం. ప్రైవేట్ వేరియబుల్స్ తీసుకున్నాం. నెక్స్ట్ a public getter and setter property for the private navigation fields that use the iLazyLoader method. సో మనకి పబ్లిక్ గెటర్ అండ్ సెటర్ మెథడ్ కావాలి ప్రాపర్టీస్. సో ఫర్ ది ప్రైవేట్ నావిగేషన్ ఫీల్డ్ దట్ యూస్ ది iLazyLoader.load మెథడ్. సో దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ మనకి గెటర్ సెటర్ అనేది యూస్ చేస్తాం. సో పబ్లిక్ టైప్. సో ఇక్కడ పబ్లిక్ తీసుకున్నాం. ఇక్కడ వర్చువల్ అనేది అవసరం లేదు మనకి. రైట్. అండ్ గెటర్ అండ్ సెటర్ ఉన్నాయి కదా ఇక్కడ. గెట్. సో ఫస్ట్ గెట్ మీద వర్క్ చేద్దాం. గెట్ lazyLoader dot load reference 100. గెట్ చేసుకుంటాం lazyLoader అనేది యూస్ చేసి. అలానే సెట్లో మనం ఏం చేయాలి, వాల్యూని సెట్ చేస్తాం. రైట్. సో lazyLoader ఏం గెట్ చేసుకుంటున్నాం, స్టాండర్డ్ కదా. సో స్టాండర్డ్ ఈక్వల్స్ టు వాల్యూ. క్లియర్. స్టాండర్డ్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ప్రతిదానికి కూడా మనం ఇక్కడ ఇప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ కదా ఇక్కడ. సపోజ్ గెట్ అండ్ సెట్. సో ఇక్కడ వచ్చేసి స్టూడెంట్ అడ్రస్ టైప్. రైట్. అండ్ ఇన్ ద సేమ్ వే సో ఇది వచ్చేసి వర్చువల్ కాదు మనకి. సో కోర్సెస్ క్లియర్. సో ఇలా మనం ఈ ప్రిన్సిపల్స్ లైక్ ఇక్కడ ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని మనం ఫాలో అవుతాం. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఇది మనకి యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ లేజీ లోడింగ్ అనేది ఎనేబుల్లో ఉంది. లైక్ ఇక్కడ మనం యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సపోజ్ మనకి లేజీ లోడింగ్ అనేది కనుక మనం డిసేబుల్ చేయాలి అంటే లైక్ ఇక్కడ మనకి బేస్ ఏదైతే ఉంటుందో అంటే కన్స్ట్రక్టర్ ఉంది కదా మనకి ఇక్కడ. సో దీనిలో ఏం చేస్తామంటే దిస్ డాట్ చేంజ్ ట్రాకర్ డాట్ లేజీ లోడింగ్ ఎనేబుల్డ్ ట్రూ ఆర్ ఫాల్స్. దట్ మీన్స్ డిసేబుల్ చేయాలంటే కనుక మనం ఇక్కడ ఫాల్స్ అని పెట్టుకోండి. రైట్. డిసేబుల్ చేయాలంటే ఫాల్స్ అని పెట్టుకుంటాం. క్లియర్. సేమ్ రన్ చేద్దాం. యూస్ చేంజ్ ట్రాకింగ్ ప్రాక్సీ రిక్వైర్డ్ ఆల్ ఎంటిటీ స్టేట్స్ టు పబ్లిక్ కన్సర్న్ వర్చువల్. రైట్. వర్చువల్. సో యాక్చువల్గా మనం ఇక్కడ యూజ్ అని చెప్పి యూజ్ చేసాం కదా. సో అందుకని అది మనకి ఎలా చూపిస్తుంది. ఇది వచ్చేసి విత్ ప్రాక్సీస్ కదా చేసింది ఇంతకుముందు. సో అందుకని
సేమ్ అదే ఎనేబుల్ ఉంది కాబట్టి మనకి అలా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ వచ్చండి నో బ్యాకింగ్ ఫీల్డ్ వాస్ ఫౌండ్ ఫర్ ప్రాపర్టీ స్టూడెంట్ అడ్రస్ లేజీ లోడింగ్ లాంగ్వేజ్ మస్ట్ బి బ్యాకింగ్ ఫీల్డ్ ఎదర్ నేమ్ ది బ్యాకింగ్ ఫీల్డ్ సో దట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం దీనిలో వచ్చేసి సారీ ఇది lazy loading front cell. That means ఇక్కడ యూజింగ్ మనం వితౌట్ ప్రాక్సీ యూస్ చేస్తున్నాం కదా, రైట్. సో ఒకసారి చెక్ చేద్దాం. సో చూడండి ఇక్కడ డేటా అనేది గెట్ చేసుకున్నాం, రైట్. ఫస్ట్ నేమ్ స్టూడెంట్ అడ్రస్ అండ్ స్టాండర్డ్ క్లియర్. సో మనం ఏం చేసామంటే జస్ట్ ఇక్కడ ఎనేబుల్ అనేది ఏం లేదు, జస్ట్ రిమూవ్ చేసేసాం. కాకపోతే ఏంటంటే స్టూడెంట్లో వచ్చేసి మనం ఇది ఇలా యాడ్ చేసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐలేజీ ప్రైవేట్ ఐలేజీ లోడర్ అని చెప్పి తీసుకున్నాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఇది యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ అలానే ప్రైవేట్ టైప్ అంటే నావిగేషన్ టైప్ ఏదైతే ఉంటుందో వాటి యొక్క ప్రైవేట్ వేరియబుల్ తీసుకున్నాం. అండ్ అలానే వాటిని గెటర్ సెటప్ పబ్లిక్ టైప్ తీసుకుని వాటిని చేంజ్ చేసాం వాల్యూస్, రైట్. కాకపోతే దానిలో ఇక్కడ యూనిటీ ఫ్రేమ్వర్క్ 4.infrastructure అని చెప్పేసి నేమ్ స్పేస్ యాడ్ చేసాం. సో మెయిన్ మెథడ్ మనమైతే ఇక్కడ ఏం చేయలేదు, సేమ్ యాస్టీస్గా ఉంది. డిబి కాంటెక్స్ట్ ఫైల్ అయితే జస్ట్ మనం అక్కడ యూజ్ అని చెప్పేసి యూజ్ చేసాం, యూజ్ లేజీ లోడింగ్ ప్రాక్సీస్ అన్నాం కదా, అది రిమూవ్ చేసాం. క్లియర్. సో ఈ 2 వేస్ యూజ్ చేసి మనం లేజీ లోడింగ్ అనేది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోడ్లో ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.